తండ్రిని ఆరాధించడం అని అంటే 4 గదుల మధ్యలో కూర్చొని పాట పాడి వాక్యం విని వెళ్ళిపోయేది కాదు అని మనందరికీ తెలుసు. ఆరాధన అంటేనే ఆయన కోరుకున్న ఆరాధన. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం యొక్క వివరణను ఆరాధనగా మనం పొందుపరుచుకొని నేర్చుకుంటున్నాం. ఒకసారి అందరూ వాక్య భాగాన్ని చదవాలని ప్రేమతో కోరుతున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించడము. ఇది ఆరాధన అంటే. అందరూ పాట పాడేయగలరు, అందరూ ప్రార్థన చేసేయగలరు, అందరూ చందాలు కూడా వేసేస్తారు. ఇదే ఆరాధన అనుకునేసి వెళ్ళిపోతారు. అది కాదు. నిర్జీవ క్రియలను విడవాలి. మొదట నిర్జీవ క్రియలను విడవక నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేసినా వేస్టే. ఒకవేళ నేను నిర్జీవ క్రియలను విడిచేస్తాను అని జీవము కలిగిన క్రియలు చేయకపోయినా అది ఆరాధన కాదు. అందుకే ప్రతి బాప్తీసం పొందినటువంటి క్రైస్తవుడు సంఘములో చేర్చబడిన తర్వాత అదిగోనండి, చేయవలసిన వాటిని చేస్తూ చేయరాని వాటిని విడిచిపెట్టాలి. అది బ్యాలెన్స్లో ఉండాలి. దీనిని ఆరాధన అంటారు. మనం ఎలాంటి వారం అంటే క్రైస్తవులుగా అన్ని సంఘాల్లో మీరు వెళ్ళి చూడండి, చేయవలసింది మాత్రమే చేస్తారు, చేయరాని దాన్ని విడవరు. అది వేస్ట్. మనం ఎన్నో మార్లు విన్నాం. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. మైనస్ అంటే చేయరానిది, ప్లస్ అంటే చేయవలసింది. ఒకటేమో చేయరాని దాన్ని ఏమో విడవడో అది మైనస్, చేయవలసిందేమో చేస్తాడు అది ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఏం లాభం అది? ఇంకొంతమంది ప్లస్ ఇంటూ మైనస్ చేస్తారు. అంటే చేయవలసిందేమో చేస్తారు, చేయరాని దాన్ని విడిచిపెట్టరు. ఇది మైనసే, ఇది కూడా వేస్టే. ఒకటి మర్యాదగా వెచ్చగానైనా ఉండిపో, లేకపోతే చల్లగానైనా ఉండిపో. నువ్వు వెచ్చగా ఉన్న ఎడల నా నోటి నుంచి నిన్ను ఉమివేయ ఉద్దేశించుచున్నాను. ప్లస్ ఇంటూ ప్లస్ గుడ్. చేయవలసింది చేస్తున్నాడు, చేయరానిది విడిచిపెడుతున్నాడు అని అంటే అది ఏ దేవుడు కోరుకున్న ఆరాధన. ఇది చేసుకుని రావలసిన ఆరాధన, వినేసి వచ్చే ఆరాధన కాదు. మీకు మంచి మాట సంఘములో ఎలా ఉండాలో నేర్పుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక ఫస్ట్ చెప్పాము. ఫస్ట్ రోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ 17వ వచనం. ఆయన 15వ వచనంలో ఏమన్నాము? మీలో ఎవరైనా సంఘములో నైనా జాగ్రత్తగా, మనలో కూడా, మన 3 ఫ్లోర్లో కూర్చున్న నా ప్రియమైనటువంటి సోదర సోదరి మనలారా, మీలో ఎవరైనా
దేవుని కృపను అదిగో దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను పొందకుండా దేవుడిచ్చే కృపను పొందకుండా తప్పిపోవునేమో తప్పిపోతారా? ఇది కూడా తప్పిపోతారు నేను మీరు కృపను పొందకుండా తప్పిపోదురేమో అనియో. చేదైన వేరు అదుగు చూసారా, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అది ప్రాబ్లం. చేదైన వేరు వచ్చింది అని అంటే ఇంకా మొత్తం పాడైపోతుంది. చెట్టు గెలలు పాడైపోతాయి, చెట్టు కొమ్మలు పాడైపోతాయి, చెట్టు కొమ్మకున్న పూలు పాడైపోతాయి, పూలకు పట్టిన పిందెలు పాడైపోతాయి, పిందెలు ముదిరితే వచ్చిన కాయలు చెడిపోతాయి, కాయగా ముదిరిన పండు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి మన సంఘంలో చెడిపోతే చాలనైనా అందరూ చెడిపేస్తారు. ఒక వ్యక్తి పని చేసుకొస్తే ఎంతమంది ఆరాధనకు యోగ్యులమయ్యాం మనం. మీరందరూ ఇంట్లో చేతులు ఊపుకొని వచ్చిన వాళ్ళు మీరు కొంతమంది సోదరులు మాత్రమే వెళ్ళి కష్టపడి వారమంతా దేవుని యొక్క పని చేసి వచ్చినందుకు వారు ప్రకటించినటువంటి ప్రకటనలో మీ ఆరాధనకు మీరు యోగ్యులయ్యారు. లేదు కొంతమంది పోయారు, బైబిల్ ఎత్తుకొని పోయి అటక మీద పెట్టేసి మరలా తట్టేసి తెచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది దేవుడికి తెలియదైంది. అయినా అదిగో అక్కడ చెప్తుంది, చేదైన వేరు సంఘం లేదని మూలిస్తే అది సంఘమంతా పాడైపోతుంది. పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు పులి చేయను, ఆ పులిపిండిని తీసి పారేయే అన్నాడు. అంటే మన సంఘములో వ్యక్తిత్వ నిర్మాణానికి తాను చెడిపోయి అనేకులను చెడగొట్టే దయోత్రిఫెల్ లాంటి వాళ్ళు ఉన్నారేమో బాబు. మీరు చూసుకోండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఒకవేళ ఉన్నారేమో, చూసారా, అదే కదంటాను, ఒకవేళ ఉన్నారేమో. అందుకని పోయిన ఆదివారం చదివినటువంటి లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక పోయిన ఆదివారంలో మనము ఉపోద్ఘాతంగా మనం చూసినటువంటి మాట 3వ అధ్యాయం 12వ వచనం. జీవము గల దేవుని విడిచిపోతారట. ఇది ఎంత ఘోరమో సరేనా. జీవము గల వీడి కొరకు దేవుని వదిలేయడం ఏందైనా. వాడిట్టన్నాడు నన్ను, ఈమిట్టన్నాను అన్నది, ఇవన్నీ ఎన్నికి రావు వాడికి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని అదట. ఏ హృదయం అది? విశ్వాసం లేని దుష్ట హృదయము మనలో సంఘములో మీలో ఎవనెందైనను ఒకవేళ ఉండునేమో అని మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి. ఒకళ్ళు ఉన్నారేమో ప్లీజ్ తీసేయండి దాన్ని. ఒకవేళ ఉంటే అదన్నాడు. అలాగేనా, ఒకవేళ ఉంటే పోతూ అన్నా పోతూ పోయిన ఆదివారము యెషయా గ్రంథాన్ని లాస్ట్గా చదువుకొని వెళ్ళాం, గుర్తుందా లేదా? ఒకవేళ అలాంటి క్రియలే ఉంటే దయచేసి ఏం చేయండి అంటున్నాయన, తీసివేసేసుకో. ఇట్లాంటి సుగుణాలు ఒకవేళ ఉంటే మీరు తీసివేయండి. చూడండి, ఆ మాట చదవండి, ముందుకెళ్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు అయితే చూద్దాం. అక్కడ వదిలిపెట్టి వెళ్ళాము. ఏమన్నా ఆయన చదువు. మిమ్మల్ని ఏం చేసుకోండి, ఇలాంటి క్యారెక్టర్ ఉంటే ఏం చేయమన్నాడు? కడుగుకోండి, శుద్ధి చేసుకోండి. ఏమైనా కడుక్కోండి అన్నా కూడా అదే కదా సార్. అంటే కడుక్కోవడం వేరు, శుద్ధి చేసుకోవడం వేరు. ఒకే పదంలా కనిపించినా అయినా కడుక్కోవడం వేరు. ఒక సొమ్ము నీళ్ళతో కూడా కడుక్కొని వచ్చేస్తారు కొంతమంది. శుద్ధి చేసుకోండి అంటే డాగు మచ్చ ఏది కనిపించకూడదు. కొంతమంది ఒళ్ళుకు పోసుకొచ్చినారంటే పొడలు కనిపిస్తుంది. నీళ్ళు అక్కడ పోయి ఉండవు ఆడ. కొంతమందికి మోచెయ్యి అవి తడవదు నీళ్ళు పోసినారంటే. ఎవరైనా ఇది ఇంత చిన్నది కూడా చెప్పాడు దేవుడు. ఒక్కడైతే బాబోయ్ గంట బయట రారు నాయన, బాత్రూంలో పోయి ఏం చేస్తారేమో, శుభ్రంగా గోరులో ఉన్నటువంటి మట్టి కూడా తీసుకొని వస్తుంటారు. అది శుభ్రం. అందుకే కడుక్కో,
శుభ్రం చేసుకో. మీ దుష్క్రియలు నాకు కనపడకుండా, అదే ఎవరికి కనబడకుండా, దేవునికి కనపడకుండా, పక్క వాళ్ళకి కాదే, పక్క వాళ్ళకి కనబడకుండా చేయడం ఎంతసేపా? అదే నీకు కనబడకుండా నేను ఎన్నైనా దాచిపెట్టగలను, కానీ రహస్యము అయినది ఏదియో ఆయన కంటికి మరుగై ఉండలేదో అట్లాంటిది ఆయన ఎదురు దాచగలమా? మీరు కడుక్కోండి ఇట్లాంటి క్యారెక్టర్ని కనబడకుండా. ఎవరికి? దేవునికి, మీ దృష్టిలో నాకు కనపడకుండా, ఆయనకి కనబడకుండా ఉండవాలని వాటిని తొలగించుడి, వాటిని తొలగించుకోండి. కీడు చేయటం మానుడి. అదే విషయం. ముందు దీన్ని మానేయండి. ఇప్పుడు చెప్పినటువంటిది సంఘములు అలాంటి క్యారెక్టర్ ఏమైనా ఉన్నాయేమో నిర్జీవ క్రియలను విడిచేయండి. జీవక్రియలను చంపేసే క్రియలను దయచేసి మీలో ఉండకుండా చూసుకోండి. అది కదా దైవత్వము, అది కదా మానవత్వము. ఏనైనా ఇతరులకు నాశనం కల్పించేటటువంటి దేశాలు ఉన్నవాడు దేవుని ఎలా ఆరాధిస్తాడు? ఆయన వాడు దేవునికి పనికిరాడు. అసలు చెడు గుణమే ఉండకుండా చూసుకో. అంతేనైనా ఇంకోటి ఏం చేయమంటావు సార్ దాన్ని అంటే? రా మేలు చేద్దాం. మేలు ఏం చేయండి? ఇంతవరకు మేము ఎవరికి చేసింది లేదు సార్, ఇట్రా చేపిస్తాం మీతో. మేలు చేయడము నేర్చుకుంటే నేర్పించేవాడు కావాలా. ఆ నేర్పించేవాడికి లేకపోయాడో అయిపోయినాం మనం. అందుకని బ్రతిమలాడే బుజ్జగించో మీ చేత మేలు చేయించేవాడు ఒకడు ఉండాలి, ఒకడిని పెట్టుకోండి. మేలు చేయించుకునండి, చేయుడి. విచారించు, న్యాయము ఉందా లేదో చూడు, విచారించు, జాగ్రత్తగా విచారించు, అన్యాయం చేయకూడదు. విడిపించండి. హింసింపబడుతూ ఉన్నాడు, నిత్యము నరకాగ్నికి వెళ్ళిపోయేటట్టు హింసించబడుతున్నాడు అపవాది చేత. వాడి కాడి విరగొట్టండి, వాడిని విడిపించండి. అమ్మయ్య, తండ్రి లేని వానికి న్యాయము తీర్చండి. తల్లి తండ్రి లేకుండా ఉన్న అనాథ పిల్లలకు దయ ఉంచి న్యాయం తీర్చండి, హెల్ప్ చేయండి. విధవరాళ్ళు ఎక్కడ ఉన్నారో వారిని తీసుకొచ్చి పెట్టుకొని వారికి కొంచెం హెల్ప్ చేయను ఆయన. అనాథులు ఏడున్నారో వాళ్ళకింత నమ్మెట్టిన ఆయన. ఇది మీరు చేస్తున్నారా బాబు? వచ్చాం పాట పాడాం వెళ్ళిపోయాం, వచ్చాం సందా వేసా వెళ్ళిపోయాం. ఎవరికి కావాలనివి ఈ స్పృహలో ఉందా? అది ఆడిచ్చేస్తాడులే, ఆమె ఇచ్చేస్తుందిలే అని మీరు చేతులు ముడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తారు? ఈ ఆరాధన ఎవరు చేస్తారు? ఇది కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళు. ఇది చెప్పినైనా ఇది చేసేవాళ్ళు కొద్ది మంది ఉన్నా కూడా సరిపోద్ది కదరా. 3 ఫ్లోర్లకి నింపుకొని 30 మంది చేత కూడా నేను ఈ పని చేయించకపోతే ప్రతిరోజు సిగ్గుపడతాను నేను. ఇదేంటి నన్ను నమ్మలేకపోతున్నారు వీళ్ళు, ఇన్ని చెప్పి వీళ్ళ చేత నేను ఇది చేయించలేకపోతున్నానే. నువ్వు ఎంతైనా చెప్పు, నేను విన్నో అన్నట్టే ఉన్నాడే. నువ్వేమైనా చెప్పుకో బాబు, నేను వినను అన్నట్టే ఉన్నది. ఏం చేసినాను నేను అట్లా అని ఒక్కొక్కసారి వాళ్ళ బాధ కూడా వేసిపోద్ది. నేను నటిస్తున్నానా లేకపోతే మోసం చేస్తున్నానా, ఎందుకు ఇటు నమ్మటం లేదు అన్నటువంటి ఒక మహా ఆలోచన. ఎందుకంటే మీరు కూడా ఇక్కడికి వస్తే మీరు చేయించాల్సి వచ్చినప్పుడు మీరు చేయండి అన్నప్పుడు చేయకుండా కూర్చొని ఉన్నారంటే టీచర్ లోపమే కదా. మీరు చెప్పండి ఆయన హోంవర్క్ చేయండి అని అంటే అందరూ పక్కాకు హోంవర్క్ చేసుకొచ్చినారంటే హోంవర్క్ ఎవరు చేయలేదో చేతులు ఎత్తండి అన్నాడు ఒక టీచర్. ఎవరు ఎత్తలేదని అంటే అంతకు మించిన ఆనందం ఆ టీచర్కి వేరొకటి ఉండదు. ఒకడు కూడా మతించలేదు, ఒకడు కూడా చేసుకురాలేదని అంటే రిజైన్ పెట్టాడు మేలువాడు. ఎంత బాధ వేస్తే తెలుసా? దేవుడి దగ్గర నీ కూడా బాధపడకుండా ఉండాలంటే నిజంగా నన్ను ప్రేమించి నన్ను వచ్చి చూసి అన్నా నువ్వు తొందరగా కోలుకోవాలి, నువ్వు బాగుండాలి అన్నారే, ఆ నోటితో దయ ఉంచి ఆ చేతులతో మేలు చేసిరండి, నేను బాగుంటాను, ఇంకొద్ది కాలం బతుకుతాను మీ మధ్య. నిజంగా నా మేలు కోరేవారైతే డాక్టర్ చెప్పినట్టు ఆయన దగ్గర ఎవరు మాట్లాడకుండా వెళ్ళిపోతారో వారు మేలు చేసిన వాళ్ళు. గంటల తరబడి కూర్చొని మాట్లాడంటే ఆయన చంపేసిపోయిన వాళ్ళు మీరు అవుతారన్నాడు. అట్లాగో నిజంగా నాకు మేలు చేసిన వారు అని అనిపిస్తే ఈ వాక్యానుసారంగా విధవరాళ్లకు నీ వల్ల అయింది, నా చేతికి కూడా ఇవ్వద్దు, ఇక్కడ సంఘంలో తీసుకొచ్చి నువ్వే ఒక్క చీర లేకుండా ఉంటుందేమో పాపం. ఎందుకని భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, ఆమెకంత నూనె ఇవ్వు తలకి, ఆమె కాళ్ళకి చెప్పులు లేదేమో చెప్పు ఇవ్వు. ఇది కానీ మిమ్మల్ని అడుగుతున్నాం, ఇంకేమని అడుగుతున్నాను అయినా. అనాథులు ఉన్నారు, ఇటు పట్టుకురండి, మన ఇంట్లో పెట్టుకున్నాం, 3 ఫ్లోర్లు పెట్టుకొని ఉన్నాం, 5 ఫ్లోర్లు, 3 కూడా కాదు.
ఏదో ఒక ఫ్లోర్లో బిడ్డలను పెట్టేసుకొని అన్నం పెడదాము, మంచి పాఠాలు నేర్పిద్దాం, ఇటు మంచి బోధకులుగా తయారు చేసి బలి వింటారు వాళ్ళు. అయినా మంచి బోధకులుగా దిద్ది మిద్దా సంఘాలు స్థాపించేసి ఉన్నారే, అక్కడ పర్మనెంట్గా వదులుదురు. ఈ కళ్ళు తప్పంటారా, ఈ కళ్ళు చెడ్డంటారా, ఇది నీ స్వార్థం అంటారా చెప్పండి, లేకపోతే నా చేతితో చేయగలపండి. ఇట్లాంటి ఆరాధన చేయండి, ఇట్లాంటి రూపుదిద్దుకుని రూపాన్ని మార్చుకోండి అని నేను కోరుతుంటే, నువ్వు చెప్పేది ఏందో మాకు అర్థం కాలేదు అన్నట్టు కొంతమంది బయట తిరుగుతారు, కొంతమంది అంటి అంటకుండా ఉన్నారు, నువ్వు అడగకూడదు అన్నట్టు నాకు కనబడకుండా ఉన్నారు. ఎట్ట బాబు, ప్లీజ్, ఇది ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంది ఇన్ని చెప్తున్నావు నువ్వు అని అంటావా? ఆరాధన అంటే ఇది ఇప్పుడు చెప్పాను చూసారా, వీటన్నిటిని చేసుకురావడం ఆరాధన. ఒట్టి పాటే పాడిపోయి వెళ్ళిపోయి ఉంటే ఎందుకు బాడున్నాయన్న, సెకండ్లే పోవాలి పరలోకానికి. అంతే నా లెక్క ఉంటే సింగల్ గొంతు బాగలేని వాళ్ళే ఏమవ్వాలయ్యా? ఏదో జయరాజ్ గారికి గొంతు బాగుంది, వచ్చి పాడుతాడు, మన ఓటు వాళ్ళు ఏమవ్వాలి? ఆయన పాని మీకు అర్థమైంది లేదా? ఇది కాదు, పాట పాడిన వాడికి కాదు పరలోకం, పని చేసిన వాడికి పరలోకం. చూసారా? అందుకని ఆరాధన అంటే అద్భుతమైనటువంటి అర్థాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఆరాధించమంటున్నా. ఒకసారి చదువునన్నా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకొని ముందుకు వెళ్దాము. మీకు అదేనా సంఘంలో ఉన్న వారికట, ఇదిగో హెబ్రీ ఫస్ట్ చూసింది, హెబ్రీ ఫస్ట్ చెప్పిన మాట 12వ అధ్యాయము 15వ వచనము, అది గుర్తుపెట్టుకోండి. రెండోది హెబ్రీ 3వ అధ్యాయము 12వ వచనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హెబ్రీ 12వ అధ్యాయము 25వ వచనం. ఒక అంచున ఉంటుంది, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ముందు వెనక అధ్యాయాలు చూస్తే మీకు రాదు, ఇది ఇలా పేర్చుకుని ఆలోచించాలట. ఏమని చెప్తున్నాడు? మీరు బుద్ధి చెప్పుతున్నవానని, మీకు ఎవరైతే బుద్ధి చెప్తున్నారో, ఎవరు నేను బుద్ధి చెప్పేది? నేనా కదా? ఎవరినైనా దేవుడు అటు చెప్తాడు సార్ కనపడుకుంటే. దేవుడు ఎవరికి ఇచ్చినాడు? క్రీస్తుకి. క్రీస్తు ఎవరు తీసుకొచ్చి, క్రీస్తు దేవుడికి ఇచ్చింది ఎవరు? తండ్రి అనే దేవుడు. తండ్రి అనే దేవుడు క్రీస్తు దేవుడికి ఇస్తే, క్రీస్తు దేవుడు ఎవరికి ఇచ్చారు? అపోస్తులకి ఇచ్చారు. అపోస్తులు ఎవరికి ఇచ్చిపోయారు? లేఖనాలుగా రాసి సంఘాలకి ఇచ్చారు. ఇప్పుడు ఆ సంఘాలకి ఇచ్చినటువంటి ఆ గొప్ప మ్యాటర్ని ఇప్పుడు మీకు ఇస్తున్నాము. అలా చెప్పినటువంటి ఈ మాటలను ఏం చేయకూడదు అట్నైనా? నిరాకరింపకుండానట్లు. ఈ చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పాను ఇదంతా కూడా మీరేం చేయకూడదనైనా? నిరాకరింపకుండానట్లు చూసుకోండి. ఏమే నిరాకరిస్తే ఏమంటావని జవాబు చెప్తున్నాడు. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకుంటారా? భూమి మీద మీకు చెప్పిన వ్యక్తి చెప్పిన మాటలను మీరు నిరాకరిస్తేనే తప్పించుకోరు. నిజంగా తప్పించుకుంటారా? అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, దీన్ని నిరాకరించారంటే మీరు తప్పించుకోరు. భవిష్యత్తు మీకు పాఠాలు చెప్పేస్తుంది. అమ్మ పిల్లలు, అమ్మ నాన్న చెప్పింది దయచేసి వినండి రే. దాన్ని మీరు నిరాకరించారో మీ జీవితాలు అసలు బాగానే ఉండదు. రాసి పెట్టుకోండి కావాల్సింటే. మీరు అమ్మ అరుస్తుంది ఎప్పుడు చూసినా, నాన్న అరుస్తుంటాడు ఎప్పుడు చూసినా అని అనుకుంటున్నారు మీరు. భవిష్యత్తు ఉండదు మీకు. దాన్ని నిరాకరించారో ఇక్కడే తప్పించుకోరు. ఎందుకంటే వాడు వస్తాడు, ఒకడు మూడుగాడు, భయంకరుడు వస్తాడు. నీకు ఎంత ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుందో అమ్మ మాట వినకపోతే, డాడీ మాట వినకపోతే. ఇక్కడే తప్పించుకోలేవు. ఒకటి అమ్మ నాన్నల దగ్గరకు వచ్చిన పిల్లల దగ్గర ఉన్న మాట. గవర్నమెంట్ మాట నేనేమన్నా అన్నాడు అనుకో, వాడు కూడా ఇబ్బంది పడతాడు. అదేనా? తర్వాత గురువు మాట బిడ్డలు వినకపోయినా, పెద్దల మాట సద్ది మూట అన్నారు పెద్దలు, ఆ మాట వినకపోయినా
మీరందరూ చాలా ఇబ్బంది పడతారు ఈ భూమి మీద. ఇంకా ఎక్కువ చెప్పలేనా, మీరు పెద్దవాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఆలోచించుకోండి. ఎవరైనా మీకు మన్నిక చెప్పే మాటలు మీకు చెప్తే మన్నించి వినండి. ఏంటంటే భవిష్యత్తులో మీరు తప్పించుకోలేరు దాన్ని పాటించకపోతే. అయితే పరలోకము నుండి, అమ్మో బాబు ఇది ఇంకా డేంజర్గా ఉంది. పరలోకములో ఉన్న మాటలతో మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని మీరు నిరాకరించిన ఎడల ఆరు విసర్జించిన ఎడల మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయమో. మామూలు కూడా చెప్పలేదు దాన్ని ఆయన. మరీ నిశ్చయమో, నిశ్చయము మరీ నిశ్చయము. బాధుడు, ఎరగబాధుడు, చితకబాధుడు కూడా. ఇది ఎంత ఇన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలు ఇది. ఇప్పుడు దీనినే నిరాకరించలేకపోతున్నావు. లోక సంబంధమైన వారు చెప్తేనే నువ్వు నిరాకరించలేకపోయి అనుభవించేస్తున్నావు అని అంటే, పరలోకముందన్న ఆయన చెప్పిన దాన్ని నిరాకరించడం అంటే నీకు బ్రతకలేదు అర్థం. ఇప్పుడు చెప్పిన ఆయన వదిలేద్దామా దీన్ని? సో సంఘములో ఉన్నటువంటి ప్రియులు, మీరు నిర్లక్ష్యం అయితే దయవుంచి చేయకండి. నేను అందుకే మిమ్మల్ని చెప్తూ ఉన్నాను. మీరు ఇప్పుడు నిర్లక్ష్యం, నేను చెప్పగా మీరు వినకపోతే ఎంత బాధ, మీరు ఎంత శోభ అనుభవించవలసి వస్తుందో డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏం బీకుతారు నేను లేటుగా పోతే అని అనుకుంటున్నారు. నేనేం బీకలేను మిమ్మల్ని, చూసారా? కానీ మీకు ఒక రోజు వస్తుంది సోదరి, చాలా ఇబ్బంది పడతారు. నేను అనుభవించి చెప్తున్నాను. దయ ఉంచి దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేయబోకండి. అపోస్తుల యొక్క బోధను మీరు నిర్లక్ష్యం చేసుకోబోకండి. ఇది పైనుండి వచ్చు మాట, ఇది పైనుండి వచ్చే ఆజ్ఞ. మీరు నిమ్మలంగా హ్యాపీగా భూమి మీద ఉండాలి. భూమి తర్వాత ఉన్న లోకంలోకి మీరు హ్యాపీగానే వెళ్ళాలి. భూమి కింద ఉన్న లోకం నుంచి మీరు పైకి రావాలి తీర్పుదప్పుడు. అప్పుడు హ్యాపీగా బయటకు రావాలి. హ్యాపీగా జీవ పునరుద్ధానంలోనికి మీరు లేవాలి. అప్పుడు కుడి పక్కన మీరు నిలబడాలి, ఎడమ పక్కన కాదు. కుడి పక్కన ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ రండి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని నీతో మేలులే పలకాలి. మేలు అంటే ఒక భూమి మీద ఉండే దగ్గర మేలు. అది కారు దొరికిపోతే, ఇల్లు దొరికిపోతే, ఉద్యోగం దొరికిపోతే, భార్య దొరికిపోతే మేలు అనుకుంటుంది ఈ ప్రపంచం. అరేది ఒక్క భాగమేరా బాబు. మేలు అని అంటే ఎదుగో భూమి మీద ఉన్నప్పుడు మేలు జరగాల, భూమిని విడిచేట మరణంలోనూ మేలు జరగాల, నువ్వు చనిపోయి పాతాళలోకానికి వెళ్తే పాతాళలోకంలో మేలు జరగాల, పాతాళలోకం నుంచి నువ్వు పునరుద్ధానం అయ్యేటప్పుడు మేలు జరగాల, పునరుద్ధానంలో నువ్వు కుడి పక్కన నిలబడాలా, అక్కడ మేలు జరగాల, తీర్పులో కూడా నీకు మేలు జరగాల, తర్వాత నిత్య రాజ్యంలో వెళ్ళి అంటే ఇన్ని దిక్కల్లో మేలు కావాలి నీకు. ఒక్క దిక్కడ మేలు గురించి, అది ఆఫ్టర్ దేహం ఉన్నంత వరకు ఉన్న మేలు గురించి ఆలోచించబాకు. నిశ్చయముగా పరలోకం ఉన్న ఆయన మాట మీరు నిర్లక్ష్యం చేస్తే తప్పించుకొనరు. మరి నిశ్చయముగా చెప్తున్నాను. ఎంత నిశ్చయంగా ఉండాలి తెలుసా ప్రియులారా? ఆయన ఇప్పుడు ప్రేమగా చెప్తున్నాడు, కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి మీకు చెప్పిన మీరు నిర్లక్ష్యము. చూసారు నాయన, ఏంటిది? ఇవి మీకే చెప్తున్నది ఈ మాట. ఇప్పుడు నన్ను ఏమి అనుకోలేరు అని అనుకుంటున్నావేమో. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22 నుంచి చదువు సోదరా. ఎట్లా అనగా ఎవరు వాళ్ళు? నిరాకరించేవారు, విననివారు. బాబు ఏమంటున్నాడు? ఎట్లనగా, నేను అందరూ జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఎవరైతే నిర్లక్ష్య పెడుతున్నారో వారందరూ దయచేసి వినండి. ఓకే, మైకి చూడరా. మీరు ఎన్నాళ్ళు
జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. ఇంకెన్ని రోజులు ఉంటారు నాయన? ఇంత చెప్తూ ఉంటే కూడా మేము ఇంకా ఉంటాం అనుకుంటున్నారేమో. ఎన్ని రోజులు ఉండగలరు? అపహాసకులారా, అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఇంకా గేలు చేస్తూనే ఉంటారా? అబ్బాయి ఏందో ఈ చచ్చి, ఏందో ఇవి, ఏందో వాళ్ళ బోధ, ఏందో వాళ్ళ సహవాసం. కొంతమంది ఎక్కిరిస్తున్నారు మనల్ని, చూసారా? ఓకే, ఎన్నాళ్ళు? ఆనందించుడు. ఆ, బుద్ధిహీనులారా, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ఎన్నాళ్ళనైనా చర్చికి రండి అంటే రారు, మీటింగ్కి రండి అంటే రాడు. చూసారా, మనం ప్రవేశపెట్టిన దాంట్లో సండే స్కూల్కి మీ పిల్లలు రారు, పంపరు. యూత్ క్లాస్కి రారు, బాప్తిజంకి సంబంధించిన పాఠాలు వినరు. తర్వాత బాప్తిజమే పొందేసినారంటే ఆరాధనకు కరెక్ట్గా రారు, కొమ్ములు ములిచిపోద్ది. ఓకే, అక్కడికి రారు. ఆ తర్వాత ఉండు, ఆ తర్వాత భార్యాభర్తల తరగతికి రారు. ఆ తర్వాత భార్యాభర్తల తర్వాత అంత వెట్టి వ్యాహారం అనుకుంటున్నారు మీరు. వినండి, జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత స్త్రీలు కూడికి రారు. స్త్రీలు, అరే బాబు ఏం సాకులు చెప్తారు మీరు? పనికి మాలిన సాకులు, నిర్లక్ష్యమైన మాట అది. అదేందో ప్రపంచాన్ని తెరుపులోకి తీసుకొచ్చి నిలబెట్టేసినట్టు మాట్లాడతారు. మీ డ్యూటీలు, మీ పనులు, మీ వ్యవసాయాలు, మీ వ్యాపారాలు అవి ముఖ్యమని చూపిస్తారు. అవి మిమ్మల్ని తీర్పు దాటిస్తుందంటే నేను ఒకరోజు కూడా మిమ్మల్ని అడగను. నిజమా? ఎవరైనా చేయెత్తగలరా? తీర్పును దాటిస్తుంది నేను చేస్తున్న పని అని. తీర్పును దాటించింది ఇది అంటే దీనిని అంత సులువుగా నిర్లక్ష్య పెడుతున్నారు. అట్టి వారికి అని చెప్తున్నమాట. ప్లీజ్ దయచి గురించి ఆలోచించండి. ఎవరైతే నిర్లక్ష్యంగా అనుకుంటున్నారో ఈ పనిని, ఈ మాటను ఎవరైతే నిర్లక్ష్య పెడుతున్నారో, మీకు ఎవరైతే హెచ్చరిస్తున్నారో ఆ హెచ్చరికను మీరు నిర్లక్ష్య పెట్టుకుంటున్నారో అని ఏమంటున్నాడు ఆయన? ఏం చేస్తారు అంటావేమో. ఏం చేస్తానో కింద చెప్తున్నాను అంటున్నాడు ఆయన. ఏమని? గట్టి ఇప్పుడు మామూలుగా హెచ్చరించేది కూడా పోయిందట. ఏం చేసుకోదానికి వచ్చినాడా అని అరుస్తున్నాడా? ఓకే, ఆలకించుడి. ఎస్, నా ఆత్మను మీ మీద కుమ్మరింతును, ఖచ్చితంగా తెలియజేస్తా. ఉపదేశమును అపోస్తుల బోధలో ఒక భాగం అది. అదైనా చెప్పామా? ఉపదేశించుకున్నటకును, తప్పు దిద్దుకున్నటకును, ఖండించుకున్నటకును, శిక్ష విధించుకోవటకు, ఇదన్నీ ఇందులో ఉన్నాయన్నా. అందుకే మీరు ఏడ మర్చిపోతారని పెద్ద అక్షరాలతో రాసి పెట్టున్నాం. అపోస్తుల బోధ. మా బోధ ఉండకూడదని. ఇప్పుడు నేను చెప్పేది ఎవరిదినైనా? ఎవరు రాసింది? నువ్వు చదువుతున్న దాన్ని ఎవరు రాసిందే? ఇప్పుడు ఏం చదువుతున్నానైనా? ఎవరమ్మా? చూడు ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆ మాటను. నేను పిలవగా మీరు వినకపోతిరి. చూసారా, నేను నిర్లక్ష్యంగా వచ్చితిరి. నేను పిలవగా మీరు వినకపోతిరి. నద్దుగా బిడ్డ వచ్చేయండిరా, రే టైంకి వచ్చేయండిరా, నాయన మర్యాద ఇవ్వండి దీనికి అని పిలిస్తే ఈయన చెప్తే మేము వచ్చేది ఏంది అనుకుంటున్నారు లోపల. మీరేం చేశారట బాబు? ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ నేనేమని రాసుకొని వచ్చిందయా? నేను చెప్పు బోధయు ఏమియు వినక దాన్ని ఏం చేశారట? త్రోసి వేసేసారట. త్రోసేసినారు. ఎవరైతే ఉన్నారేమో, ఒకవేళ ఉందరేమో. నేను అందరిని అంటంలా, ఒకవేళ అలాంటి గుణం ఒకవేళ ఎవరికైనా ఉందేమో, దెబ్బలు తిన్న తర్వాత మారబాకండి. చూసారా, ఇప్పుడు బాగుండేటప్పుడు మారండి. హ్యాపీగా చెప్తుంది దేవుడు. అటు త్రోసివేయుదురు. కాబట్టి అది ఇప్పుడు నేను లాస్ట్కి ఎక్కడికి వస్తానంటే ఇక్కడికి వస్తాను అంటాడు ఆయన. మీకు ఒకరోజు ఏమొచ్చునో వచ్చునా? రాదన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నాకు రాదు. ఎవరికైనా దమ్ముంటే, ఎవరికైనా ధైర్యం ఉంటే, ఎవరైనా 3 ఫ్లోర్లో ఎవరైనా నాకు రాదు అని ఎత్తండి. దీనికి ఎందుకంటే అంత ధైర్యం మనకి? నేను నడకుండా వచ్చే దాని పేరు యాక్సిడెంటా? వచ్చేది యాక్సిడెంటల్గా వస్తుంది. ఇది అపాయము అంటే ఏందైనా ప్రమాదము.
ప్రమాదము ఎవరికైనా చెప్పు వస్తుందా? చెప్పు వస్తే ఎందుకు రెడీ అయిపోము మనమా? చెప్పు వస్తే ఆ రోజు పోము మనమా ఆ రూట్లో. జాగ్రత్తనైనా మీకంటూ ఒక రోజు ఉంటుంది. నాకు వచ్చేసింది 3 సార్లు. అందుకే నేను అనుభవించిన దాన్ని చెప్తున్నాను మీకు అంటున్నాను. చూసారా, అదిగో నాయన అపాయము. ఇప్పటికల్లా బ్రహ్మాండంగా మీరు దండం పెట్టేసి వచ్చేసి హ్యాపీగా కూర్చొని ఉండాలి మీరు, అయిపోయి ఉంటే. అంతే కదా నాయనా? కానీ ఒకరోజు ప్రతి ఒక్కరి బ్రతుకులో వస్తుంది, నాకు అన్నీ బాగున్నాయి, నాకేం రాదు అని అనుకో, ఒక నీకు గమనం పోయేది. జాగ్రత్త ఉంటుంది సోదరా. వచ్చినప్పుడు అంటే అందరికీ వచ్చును. వచ్చినప్పుడు నా బిడ్డ అనాలి కానీ నిన్ను. అపాయం వస్తే ఆదుకునే నాదుడు ఒకడు. అది ఎవరినైనా వినండి నాయన ప్లీజ్. ఎవరు మాత్రమేనైనా అపాయం వచ్చినప్పుడు ఆదుకునేది? పక్కింటివాడా? అమ్మా నాన్నలా? హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టండి. ఎందుకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్సూరెన్స్ నుండి కాపాడదు. పిల్లలు వినండి, ఇవేమి మిమ్మల్ని కాపాడు. జాగ్రత్తగానండి. అపాయం వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడగలిగే ఒకే ఒక ఆయన పేరే దేవుడు. నాకు రాదు అనుకోకు అంటే అది ఏ రోజైనా నిన్ను పలకరించబోద్ది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు చెప్పండి ఇట్లా. అది ఒకరోజు నిన్ను తట్టబోయేతుంది. అట్లాంటి ప్రమాదం నీ దగ్గరకు రాబోతున్నప్పుడు దేవుడు నవ్వకూడదు. దేవుడు నవ్వాడంటే మనం అయిపోయినామని అర్థం. కానీ దేవుడు ఎందుకు నవ్వుతాడట? పిలువగా రాలేదు, మీరు నిర్లక్ష్య పెట్టారు. ఏం చేసేసారట? తోసివేసేసారు. నా బోధనే తోసివేసారు అంటున్నాడే, నా ఆజ్ఞని మీరు తోసేసారు అంటున్నారే. అందుకే నేనేమవుతాను? మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదను. మీకు భయం ఏమొచ్చదనైనా? వాడు వచ్చేది చూడనైనా భయం. ఇప్పుడే అక్కడ ఇంకెవరు ఉండరు నాయనా. భయం అంటే అటు చూద్దరు, కానీ రాని వాళ్ళు ఏమో ధైర్యంగానే ఉంటారు. అక్కడ పోతే నర్సు కూడా రాదు. జరా ఒక్కడగా బండేసి వేసి ఉంటారు. అందరూ ఉన్నారు, బిడ్డలందరూ బయట కూర్చొని ఉన్నారు. ఒకరైనా వచ్చినారు, ఇల్లు లేరు. రోజు చూసుకోండి అని ఏమన్నాడు చూడైనా? మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీరు ఇప్పుడు ఎంత అపహాస్యమైనా ఆరాధనకి తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి నిగుడుకొని వస్తావు నువ్వు. ఇక్కడికి వచ్చి సోదరుడు ఏమో తండ్రిని దేవుని పిలిచి కూర్చోబెట్టే, యేసుక్రీస్తుని పిలిచి కూర్చోబెట్టే, పరిశుద్ధాత్మని తీసుకొచ్చి కూర్చోబెట్టే, బోధకుని తీసుకొచ్చి కూర్చోబెట్టే, సహోదరి మండలందరినీ కూర్చోబెట్టేసా. నువ్వు రాలేదనంటే ఏంటైనా దాని అర్థం? నువ్వు అడిగిన టైమే కదా అది, మీరందరూ కలిసి చెప్పిన టైమే కదా అది. ఏంటి నీ నిర్లక్ష్యం? దయ ఉంచి గుర్తుపెట్టుకో, ఆ రోజున వాడు చెప్పలేవు, ఆయన అపహాస్యం చేస్తాడు నిన్ను అని. ఇంకిందేమన్నాడు? భయము నీ మీద కట్టవచ్చును, తుఫాను చెప్పి రాదు. వాడు అని రోజు ఒకరోజు కూడా రాలా, వాడు అన్నడే అప్పుడు వచ్చేసి ముంచేసి వెళ్ళిపోద్ది మొత్తం. భయము తుఫాను వల్ల మీ మీదకి వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును, అబ్బా కష్టము దుఃఖము 3 లెక్క చూసండి ఆయన. అది అపాయమైనటువంటి పరిస్థితుల్లోనే కనబడతాయి. ఎవరు దాన్ని తీసుకోరు. ఇటు కాళ్ళను పేసేసి పెట్టారే, ఎట్లా ఇది కదలనే కూడదు 24 గంటలు. వాళ్ళు చేసింది కూడా నొప్పి రాలేదు. నేను కదలకుండా పెట్టుకోమన్నాడే. 2 మాటలు వచ్చి కదిలిచ్చేసా. నేరుగా చూస్తూ ఉండే, నేరుగా వచ్చి గబగబ వేసి కట్టేసింది. వినరు కదా వాళ్ళు, కట్టేసేసి సీట్కి ఇప్పుడు ఆడించుకో. అట్లాంటి భయంకరమైన సమయం రావాలి మన బతుకులో. ఆలోచించండి ప్రియులారా. కానీ వారి కట్టేది, వారు చేసింది అందులో తర్వాత విషయం. అది నీ మేలు కొరకే చేశారు, కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు.
కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు అప్పుడు ఎట్టుంటుంది తెలిసిన ఒక పక్క నొప్పి, ఒక పక్క ఆయన బాధ, ఇంకొక పక్క ఎవరు లేరు, అంతమంది ఉండి అక్కడ ఎవరు లేరు గుక్క నీళ్ళు పోసేదానికి, బాధ దుఃఖము అన్నీ వచ్చినప్పుడు, అంటే ఒక్కొక్కటికి లెక్కేసి చూడండి ఆయన, అన్నీ మీకు వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఎందుకనంటే ఆయన ఒక్కడే ఉన్నాడయ్యా ఆదుకోవడానికి, ఇంకెవరు రారు. అప్పుడు నువ్వేమి, ఇప్పుడు నువ్వు రావు టైంకి, నేను కూడా రాను నేను కూడా రాను అంటాడట. అపహాస్యం చేస్తాడట ఆయన. అప్పుడు అనిపించింది నిజమే కదా దేవా. అప్పుడు కింద మాట కూడా చదివి ఆయన. అప్పుడు వారు నన్ను గూర్చి అబ్బా, ఇది అండర్లైన్ చేయండి ఆయన. అప్పుడు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని యెహోవా, అప్పుడు పాట పాడతారు చూడు, నేను అక్కడ అబద్ధాలు పాడరు నాయన, అక్కడ నటించే పాట రాదు, ఆత్మ కలిసి పాడుతుంది. ఇక్కడ పాడరా, కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆత్మతోనూ సత్యముతోనూ పాడండి, ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించండి. నేను ఆత్మతో పాడుదును, నేను మనసుతో పాడుదును, మనసు కలిసి పాడండి అంటే చెప్తున్నా కూడా గమ్మను నోరు మూసుకొని కూర్చుంటారు నాయన. కానీ మీరు అక్కడ పాడతారట, అదని అన్నాడు. మీరు ఎట్టయినా శ్రద్ధగా నన్ను వెదుకుదురు. ఎట్టెత్తారట. మనం చేసే ప్రార్థన చూశాను ఆయన, అక్కడ మాత్రం నిజం చెప్తున్నాను, అప్పుడు అబద్ధాలు కూడా రావు నాయన. కానీ నాకు ఈ మాట గుర్తొస్తుంది, తండ్రి అంటానే, అరే ఇప్పుడు ఎంత కరగా పిలుస్తావురా నువ్వు, చూసారా, సిగ్గు చేస్తుంటుంది ఈ మాట వచ్చినప్పుడు, సిగ్గు, అయ్యో నేను ఇటు పిలిచేస్తున్నానే, నేను బాగున్నప్పుడు నేను పిలవలేదే, ఇది రాకూడదని వింటుంటేనే, ఇది సంభవించకూడదని అనుకుంటేనే. చూసారా, అపాయం అన్నది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు శ్రద్ధగా వెతుకుతావంటే ఎంత ఎత్తు తెలుసా. బైబిల్ గడగడగడ చదివేస్తుంటుంది, మా బైబిల్ లేదాడా, బైబిల్ ఉంటుంది. నిజం చెప్పండి, బైబిల్ లేదు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలంతా ఏమవుతుంది నైనా, ఏ వాక్యమా, నేను నిన్ను విడవను. ఆహా, ఎంత గుర్తు వస్తుంది తెలుసా, తెలియని పాట కూడా. ఎవరు లేరడా, ఒకరే ఇద్దరే ఉంటారు. ఎవరెవరా, నేను దేవుడు. అసలు ఉండరు, నేను చెప్పాను కదా, వాళ్ళందరూ ఎప్పుడో వస్తారు పోతారు, కానీ ఇద్దరే పడుకొని ఉంటారు. ఆయన వచ్చి కూర్చొని అవుతుంటారు. అదే ఆయన బిడ్డ అయితే ఒడిలో పెట్టుకొని ఉంటాడట. నీ ప్రతి భాష బిందువును నేను తుడుస్తాను అన్నాడు. సరే, నేనున్నా, నిన్ను విడవను, ఎడబాయను, ముదిమ వచ్చేంత వరకు నేనేం చేస్తానైనా ఎత్తి పట్టుకొని ఉంటాను. నువ్వు ఎందుకు భయపడతావు? ఈ మాట ఎంత బాగుంది, ఈ మాట ఎంత భయం వేస్తుంది చెప్పండి. నిర్లక్ష్యం చేయాలన్న ధైర్యం కూడా రాకూడదు 3 ఫ్లోర్లో ఉన్న మీకు. ప్లీజ్, ఇప్పుడు ఎంత నిర్లక్ష్యం చేస్తారో దేవుడు కూడా అంత నిర్లక్ష్యం చేస్తాడు. అపాయం వచ్చేస్తూ ఉంటుంది. డాక్టర్ ఒక మాట అంటుంటారు, మాట్లాడుకుంటున్నారు కదా అక్కడ, మేము చేయగలిగింది చేసామబ్బా. ఇక దేవుడు ఇష్టం అంటారు చూసారా, అప్పుడు వెతుకుతావు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఉండు వస్తా, ఏం అర్జెంట్ ఏమే. మీరు బాగా చూడండి, తుల్లిపోతుంటాము ఆపరేషన్ థియేటర్లో. వాళ్ళు దాని కింద అటెండర్స్ ఉంటారే, వాళ్ళకి బాబా రెడీ చేసేసి ఎదురు చూస్తుంటారు. ఎవరి కోసమా? అంతలోపు ఏం పని ఈయనకి అనుకునేది. ఆయన అక్కడే కూర్చొని ఉంటాడు, లేదా అప్పుడు రౌండ్కి పోయి వస్తాడు, లేదా అప్పుడు ఓపికి పోయి వస్తాడు అంటాడు. ఎక్కడ అని నన్ను అడిగాడు అనుకో, ఎవరా అక్కడ ఉన్న అటెండర్స్ కూడా ఉన్న వాళ్ళు, ఎక్కడా ఏంది ఎంతసేపు అని అంటే, ఉండే రౌండ్కి పోయి ఉన్నాడు అంటే ఒళ్ళు మండిపోద్ది. ఎంత ఉంటుంది చూడండి ఆయన. మీరు పిలవగా ఆరాధన టైంకి రారా? మీరు చెప్పిందే కదా, మీరు వినరా? నిర్లక్ష్యం చేస్తారా? చేతులు జోడించి అనుభవించి చెప్తున్నా, అక్కడ తగులుకుంటాం మనం. వద్దు, హ్యాపీగా వినండి, హ్యాపీగా అంగీకరించండి. నేను అటు ఒళ్ళో పెట్టుకొని ఆయన ముదిమూర్తంత వరకు అంటే నన్ను చచ్చిపోయేంత వరకు కూడా నేను ఎత్తు పెట్టుకున్నటువంటి ఆదరణ కలిగిన మాట ఆయన దగ్గర నుంచి రావాలి. కానీ నేను అపహాస్యం చేస్తాను అనకూడదు, నేను నవ్వుతాను అని అనకూడదు. ఆయన అని అంటే అది మనకే తెలిసిపోద్ది. ఇప్పుడు నవ్వుపోతాడు,
ఇప్పుడు నన్ను ఎత్తుకోబోతాడు అది ఈ రెండు నీకే తెలిసిపోతుంటుంది అక్కడ. అది ఎప్పుడనంటే నువ్వు మాటను స్వీకరిస్తున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు ఈరోజు ఎప్పుడో అది అపాయం జరగబోయేది, కానీ ఈరోజు నేను బాగా ఉన్నాను అనుకుంటున్నామేమో, ఈరోజే ఆ రోజు మీద ఆధారపడి ఉంది. అందుకని ప్రతిరోజు గౌరవించండి, ప్రతిరోజు భయపడండి, ప్రతిరోజు స్వీకరించండి, ఈ ప్రతి మాటను స్వీకరించండి. ఆయన ఉపదేశం దయచేసి విడిచిపెట్టబాకు. ఉపదేశం అయిన తర్వాత వస్తారు మీరు, ప్రభు బల్ల అయిపోయిన తర్వాత వస్తారు, పాట అయిపోయిన తర్వాత వస్తారు, న్యూస్ అయిపోయిన తర్వాత వస్తారు. ఏంటినైనా ఏంది మనం చేసింది? మీరు ఎంత నిర్లక్ష్యం చేసుకుంటున్నారో అంత నిర్లక్ష్యం అపాయంలో జరుగుతుంది. ఈ మాట అక్షరాల ఏ ఒక్క పులైనా తప్పిపోతే నన్ను అడగండి, కానీ మీరు అనుభవించి వచ్చి ఇదే విధంగా నీకు మైకిస్తా చెప్పాలా? జాగ్రత్త. అందుకని దేవుని విషయంలో మాత్రం మీరు ఎవరి విషయంలో నిర్లక్ష్య పెడతారో పెట్టుకొని పర్వాలేదు. దేవుని విషయంలో, దేవుని పని విషయంలో మాత్రం ఏం చేయబాకండి అయినా నిర్లక్ష్యం అయితే దయ ఉంచి పెట్టుకోబాకండి అని. ఇంకేమన్నా నాయన మీరు శ్రద్ధగా వెతికిద్దరు, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వను. దేవుడిగినప్పుడు ఇవ్వకపోతే ఎట్లుంటుంది మీరు చెప్పను. దేవా నా ప్రాణం కాపాడు, నా కొడుకును కాపాడు, నా కూతురుని కాపాడు, నా తమ్ముడిని కాపాడు, నువ్వు ప్రయత్నం చేయాల్సిందే. కానీ నేను మాత్రం ఏం చెప్పిన అంటున్నాడు, నేను వినను అంటే ఇంక వినను. ఆయనకి ఏనైనా నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఎందుకు వింటాడు? నువ్వు నరిచినా కూడా వినడట. కింద చెప్తున్నాడు మేడం, శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను కనబడక ఉందనంటే ఇంకెవరు కనబడతారు? ఆయన అక్కడ దేవా దేవా నరిస్తే ఆయన చెదురుగా ఉండాల్సిన ఆయన కనబడ్డానే. నువ్వు ఇంకెవరిని వెతుకుతావు? ఏనైనా నిద్రపోయే వాళ్ళు ఈజీగా లేపేయవచ్చు, మనం తప్పుక్కని చేసేస్తారు. నిద్రపోయేలా నటించేవాడిని ఏం చేయలేము నాయన. ఇప్పుడు దేవుడు దేవా అన్నట్టు టుప్పుకుని రావాలి ఎదురుగా. దేవా అంటే కూడా కనబడలేదనంటే ఆయన కావాలని ఏమై ఉన్నాడో. కొందరికి దాగి ఉండెను, అద్భుతములు చేసేసి వాళ్ళతో చెప్పేసిపోయాడు. ఏమని? ఇది ఎవరికి చెప్పబాకండి అని ఒక పక్క. వారు ఒతుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఏడాడనంటే ఆయన పోయి దాక్కోవడం ఏంది నాయన వీళ్ళకే? దేవుడు ఏంది దాక్కున్నది ఏంది మనుషులు చూసి? ఇది నువ్వు నిర్లక్ష్య చేసావు, నేను కూడా అలా చేస్తాను. ఇది మేము పాఠం నువ్వు ఎట్లా చెప్తున్నావు అదంతా మేము అనుభవిస్తే కానీ మేము నమ్మమంటారా? మర్యాదగా ఈ దాసుడు దెబ్బతిని వచ్చి చెప్తున్న మాట మీరు నమ్ముతారా? ఇందుకే కాబోలు నాకు కూడా రోగం ఇచ్చాడేమో. మీరు కరెంటు పట్టుకుంటారా? పట్టుకున్న నేను చెప్తున్నాను మీరు కరెంటు ముట్టొద్దని జాగ్రత్త పడతారా? ఇప్పుడు మళ్ళా ఒక్క మాట మళ్ళా చదువున్నాను ఆ మాటను. ఏది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మీకు అది దయచేసి ఇది ఈ పదం ఒక్కటే ఈ ఒక్క పదమే చెప్తున్నాను, ఇంకా పాఠం చెప్పలా. జాగ్రత్తగా వినండి. మీకు బుద్ధి చెప్తున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోనరు అని దాని అర్థం. తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. మనం తప్పించుకోము. అట్ట తప్పించుకోని వారు బోల్డ్ మంది ఉన్నారు లిస్టులో. అందులో ఒకడు దెయ్యోత్రఫే, ఓకే, ఇంకొకడు సిమోను అనేవాడు ఒకడు ఉన్నాడు, గారడి విద్య చేసినటువంటి వాడు. బరి యేసు అనేవాడు ఉన్నాడు. వీరి సందర్భాలను చూద్దాము అని, కానీ ఇప్పుడు చెప్పలేను, ఓకేనా? అందుకని నేను ఈరోజంతా నా రిక్వెస్ట్గా, నా ప్రసంగం అనుకోబాకండి, దీన్ని మీరు దేవుని మాటను మాత్రం ఏం చెప్పకండి, నిర్లక్ష్యం చేసుకోకుండా బేస్ వేసుకోండి. ఈరోజంతా దీని భయంతోనే ఉనండి. దేవుని పనిని అలక్ష్యం చేసుకోబాకండి, దేవుని సమయాన్ని అలక్ష్యం చేయబాకండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టుకోవాలట్నైనా ఆయన బలిష్టమైన చేతి క్రింద వినైనా మీరు దీన మనసుకులై బతకండి.
అందుకని ఎవరు నిర్లక్ష్యం చెప్పకండి. టైం టు టైం మిమ్మల్ని ఎక్కువగా కూడా కూర్చోబెట్టలేదు కదా నేను. టైం టు టైం రండి, టైం టు టైం ఆరాధించండి, టైం టు టైం సత్కృతి చేసుకోండి, టైం టు టైం మిమ్మల్ని అలంకరించుకోండి, టైం టు టైం దేవుని కృపను సంపాదించుకుని టైం టు టైం చచ్చిపోదాం, టైం టు టైం లేద్దాం, టైం టు టైం కలుద్దాం. ఓకే, ఇవన్నీ మీరు చక్కబెట్టుకుంటారని ఈ మాట శిలాపలకల మీద రాసుకొని గొప్ప మాటగా మీ జీవితాల్లో, మీ మనసు మీద, మీ హృదయం మీద రాసుకుంటారని శిరస్సు ఉంచి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.